ఈ రోజున ప్రపంచ హిందీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. సో హిందీ భాష అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద భాషగా ఉంది. సో మొట్టమొదటి భాష మనం చూసుకుంటే లైక్ ఇంగ్లీష్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇంగ్లీష్ 1.4 బిలియన్ల మంది ఈ యొక్క ఇంగ్లీష్ భాషను ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మ్యాండరిన్ చైనీస్ ఏమో 1.38 బిలియన్ల మేర మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ హిందీ భాష మూడవ భాషగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద భాషగా 662 మిలియన్ల మంది హిందీ భాషను మాట్లాడుతూ ఉన్నారు. సో మేజర్గా మనం చూసుకుంటే నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హిందీని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనిలో వివిధ స్లాంగ్స్ ఉన్నప్పటికీ కూడా ఇక దాని తర్వాత సదరన్ ఇండియాకి వచ్చేప్పటికి సదరన్ ఇండియాలో రీజనల్ లాంగ్వేజ్ అనేటువంటి ఎక్కువగా ఉండటం వల్ల సో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా హిందీ భాషని ఎందుకు తక్కువగా మాట్లాడుతున్నారు అంటే థర్డ్ ప్లేస్లో మనం ఎందుకు ఉన్నాము అంటే సదరన్ పార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ కానీ ఆంధ్రాలో తెలుగు భాష మాట్లాడుతూ ఉన్నారు. తమిళనాడులో తమిళ భాష కావచ్చు, మలయాళం కావచ్చు, ఒడియా కావచ్చు, కన్నడం కావచ్చు. సో ఇట్లా ఈ భాషలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన సో హిందీ లాంగ్వేజ్ అనేటువంటిది భారతదేశంలో వెన్ కంపేర్డ్ విత్ దీస్ లాంగ్వేజెస్ తక్కువగా ఉండటం జరిగింది. ఓకే, సో ఇంకా అదేవిధంగా మనం చూసుకుంటే ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని తర్వాత హిందీ భాషను యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటి వ్యక్తి మాట్లాడింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో హిందీ భాషను జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి వ్యక్తి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు కూడా హిందీ భాషను జనరల్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి రెండవ వ్యక్తిగా చరిత్రలో నిలిచిన సందర్భం ఉంది. దానితో పాటు హిందీ భాషను కూడా ప్రపంచ భాషలలో హిందీ భాషను డెవలప్మెంట్ కోసం కూడా మన ఇండియన్ గవర్నమెంట్ హిందీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ అనేటువంటివి జనరల్ అసెంబ్లీకి ఇస్తూ ఉన్నారు.